గురుగారు, వాస్తుని మనం శాస్త్రంగా అంగీకరించవచ్చా? వాస్తు యొక్క ప్రత్యేకత ఏమిటి? వాస్తు విజ్ఞానం అమ్మ. వన నివాసే అన్న ధాతువు నుంచి వాస్తు అన్నటువంటి విజ్ఞానం పదము ఉత్పన్నమైంది. అమర్త్యశ్చ మర్తైశ్చ యత్ర యత్ర వసంతికే తత్ర వస్తు ఇతి జ్ఞేయం అంటాడు వాస్తు విజ్ఞానాన్ని ప్రస్తావన చేస్తూ. ఎక్కడెక్కడైతే దేవతలు మనుషులు కలిసి నివసిస్తారో ఆ ప్రాంతాన్ని వాస్తువు అంటారు. మరి మనకు ఈ విజ్ఞానం ఎంత మటుకు ఉపయోగపడుతుంది అంటే, గ్రామ క్షేత్ర పుర్ర తటాక సేతుబంధనాలు ఇవన్నీ నిర్మించడానికి అవసరమైన విజ్ఞానమే వాస్తు విజ్ఞానం అని చెబుతూ, నువ్వు అనేకమైనటువంటి నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ ఉంటావు నువ్వున్న గృహంలో. కానీ ఆ ఆచరించే కర్మల యొక్క ఫలితం నీకు దక్కుతుందా లేక ఆ ఇంటి యజమానికి దక్కుతుందా అంటే, పరగృహే కృతేష్యేషు శ్రౌత స్మార్త క్రియాశుభాః నిత్యాస్తు యాస్తాస్తాం భూమిశ ప్రతిగృహ్యతి అని చెబుతుంది వాస్తు విజ్ఞానం. అంటే నువ్వు ఏ ఇంట్లో అయితే ఉంటావో ఆ ఇంట్లో ఆచరించేటువంటి క్రియలన్నింటికీ కూడా అది శ్రౌతము, స్మార్తము, శుభకర్మ వీటన్నింటి ఫలితాలు ఆ ఇంటి యజమానికి వెళతాయి తప్పితే ఆచరించిన వాడికి రావయ్యా అని మత్స్య పురాణం చెబుతుంది. అందుకే ఏం చేస్తారు ప్రతి వాళ్ళు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. పెళ్లి చేసుకోగానే గృహస్థాశ్రమంలో నువ్వు ప్రవేశించావు కాబట్టి నువ్వు ఆచరించే కల్పల ఫలితాన్నంతా నువ్వే అందుకోవాలి అంటే సొంత గృహ నిర్మాణం చేసుకోవాలయ్యా. మరి ఈ గృహ నిర్మాణం ఎలా ఉండాలి అంటే, తీసుకునే గృహం దీర్ఘచతురస్రాకారంలో కానీ చతురస్రాకారంలో కానీ ఉన్న భూమిలో కట్టబడి ఉండాలి. అప్పుడే సత్మైన ఫలితాలు ఇస్తాయి. అలా కాకుండా త్రికోణాకారంలో ఉంటే రాజభీతి ఉంటుంది, శకటాకారంలో ఉంటే సుఖం ఉండదు అని వాస్తు విజ్ఞానం తెలియజేస్తుంది. అంతదాకా ఎందుకమ్మా, మీరు ఎవరైనా సివిల్ ఇంజనీర్ తీసుకొని ఒక భూమిని పరీక్ష చేయడానికి వెళ్ళారనుకోండి, అక్కడ రాయి కనపడితే ఈ ఇల్లు తీసుకోండి అంటాడు. ఎందుకంటే రాయి కింద నీరు ఉంటుంది కాబట్టి. ఆ విజ్ఞానం అది తెలియజేసింది. కానీ ఋషులకు ఏ విధమైన భూమిలో ఎవరు నివాసం ఉంటే ఎలాంటి ఫలితాన్ని కలుగుతాయి. ఒక భూమిని నువ్వు తీసుకుందాం అనుకున్నప్పుడు ఆ భూమి మట్టి తెలుపుగా ఉందనుకోండి, నలుపుగా ఉందనుకోండి, ఎరుపుగా ఉందనుకోండి, పసుపుగా ఉందనుకోండి, ఏ ఏ రంగు భూమి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, విద్యాధికారులందరికీ తెలుపు మట్టి ఉన్నటువంటి భూమి మంచిగా ఉంటుందంట. అలానే ఎరుపు రంగులో ఉన్న మట్టి రాజ్యాధికారాన్ని నడిపేవాడికి చాలా సహకరిస్తుందని చెబుతాడు. నలుపు రంగు బట్టి కృషి వలులకు పనికొస్తుంది, పసుపు పచ్చ మట్టి వాణిజ్యం చేసేవారికి పనికొస్తుంది అని. మరి భూమి యొక్క పరీక్ష ఎలా చేయాలి అంటే, దాన్ని కొంచెం తవ్విన గుంటలో నీరు పోయి సాయంత్రం వచ్చి చూసినా ఆ నీళ్ళు అలానే ఉన్నాయనుకో, అది ఉత్తమమైన భూమి. అది బురదగా మారిందనుకో, మధ్యమైన భూమి. అసలు నీరు కనబడకపోతే ఆ భూమి దగ్గరికి వెళ్ళొద్దు అని భూ పరీక్ష ఎలా చేయాలో అని చెప్తారు. ఇలా వాస్తు విజ్ఞానం అనేది ఎవరైతే నివాసం ఉంటారో వారికి అంతరిక్షములో ఉన్న గ్రహముల యొక్క సహకారంతో శక్తి ప్రవాహం సానుకూలంగా సాగిపోవటానికి అవసరమైన విజ్ఞానాన్ని తెలియజేసే అద్భుతమైన శాస్త్రం. మరి ఇంతగా జనాభా పెరిగిపోయినప్పుడు అపార్ట్మెంట్లలో ఇవన్నీ కుదరదు కదా అంటే, దానికి కూడా అనేకమైన తరుణోపాయాలు అవలంబించాల్సిన విధి విధానాలు చెప్పడం జరిగింది. ఏ విజ్ఞానమైనా తెలుసుకొని విమర్శిస్తే వారికి సమాధానం చెప్పవచ్చు. వారి విజ్ఞానమే వారి ప్రాతిపదికగా వారు వాదన చేస్తూ ఉన్నప్పుడు వారికి సమాధానం చెప్పడం కష్టం.